నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దవాళ్ళు చెప్తే ఏంటో అని అనుకుంటాం. కానీ ఇవాళ రేపు అది కరెక్టేనని అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్ళిళ్ళు ఆలస్యం అవ్వటం అనేది సర్వసాధారణంగా ప్రతి ఇంట్లోనూ జరుగుతున్నటువంటి ఒక విషయంగా ఖచ్చితంగా చూసుకోవచ్చు. దానికి రకరకాల ఈక్వేషన్స్ వచ్చేస్తున్నాయి. సెటిల్ అవ్వాలనో, ఉద్యోగం రావాలనో, ఈ అమ్మాయి ఇంతే చదువుకోవాలనో, అబ్బాయి అంత హైట్ ఉండాలనో, జుట్టు ఉందనో, పొట్టుందనో, ఇట్లా రకరకాల అమ్మ బాబోయ్ ఇన్ని ఈక్వేషన్స్ మ్యాచ్ అయిపోని పెళ్ళై చక్కగా ఉన్నారు అంటే అది లేకుండా విడాకులకు వెళ్ళిపోవడం చిన్న చిన్న ఇష్యూస్ కి అనేవి జరుగుతున్నాయి. చాలా శోచనీయమైనటువంటి పరిస్థితి. ఇది ఎవరికి ఉండకూడదు. ఎండ్ ఆఫ్ ది డే గుణగణాలని చూసి పెళ్లి చేసుకోవాలి తప్ప రూపం కొరుక్కు తినేటటువంటి అంశం కాదు. కానీ పెళ్లి విషయంలో డెఫినెట్ గా రూపం ప్రధానమైన పాత్ర ఖచ్చితంగా పోషిస్తుంది. చెప్పడానికి ఈజీయే. మరి నువ్వు చేసుకున్నావంటే నేను చేసుకోలేదు, మరి నాకు బోల్డెన్ సంబంధాలు వచ్చాయి, రూపానికే ప్రాధాన్యత ఇచ్చి ఉన్నాము. కానీ పెళ్ళిళ్ళు ఆలస్యం అవ్వడానికి గల కారణం ఏంటి? దానికి ఏంటి ప్రత్యామ్నాయం? ఒక్కసారి మీ ద్వారా. అంటే ఇందులో ఒక మనిషికి పంచదశ కర్మలను ఉంటాయండి. గర్భాధానం, పుంసవనం, సీమంతో, జాత్మకర్మని, నామాన్న ప్రాసన, చౌలం, మౌంజీ, వ్రత చతుష్టయం, ఇలా చాలా పంచదశ కర్మలు అంటారు. అవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఆయు కర్మచ విత్తంచ విద్యా నిధనమేవచ పంచైతాని విలిఖ్యంతే గర్భస్థస్యైవదైన. ఈ జీవుడు ఒక శరీరంలోకి దూరుతాడు. అంటే ఇది మీకు అర్థం అవ్వాలి అంటే ఉదాహరణకి మీ శరీరం కానటువంటి ఇంకొక శరీరంలోకి మీరు వెళ్ళి ఉన్నారనుకోండి, అప్పుడు మీ తత్వం ఎలా ఉంటుంది? ఇది నాది కాదు, వీడు నన్ను అన్నయ్య అని పిలుస్తున్నాడు, ఈవిడేంటి నన్న, ఇది నా కుటుంబం కాదు కదా, నేను వేరు కదా. అంటే మన దృక్పథం కంప్లీట్ గా మారిపోతుంది. అదే మన వాళ్ళు ఎప్పటి నుండో చెప్పారు. ఒరిజినల్ గా కూడా నీ చిన్నప్పటి నుండి నీకు అలవాటు అయిపోయింది, కానీ వాళ్ళెవరు నీకు సంబంధించిన వాళ్ళు కాదు. కర్త కర్మ క్రియ అసలు నువ్వు కాదు, దీనికి వేరే వాడు ఉన్నాడు, అసలు నీకు తెలియదు. మీకు మార్కండేయ పురాణంలో సుమతి అనేటువంటి ఆయన ఉంటాడు. ఆయన తండ్రి గారు ఎప్పుడు కూడా ఇలాగే చెప్తాడు, పాపం, ఒరే నువ్వు ఇంతలా చదువుకోవాలి, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాత వానప్రస్థానికి వెళ్ళాలి, ఆ తర్వాత సన్యాసం తీసుకోవాలి అంటే ఆయన ఇలాగే అంటాడు, ఇంకేం మాట్లాడు. ఓ రోజు అడుగుతాడు, నేను ఈ నీ చిన్నప్పటి నుండి చెప్తున్నాను కదా, తలకాయ ఊపడం తప్ప నువ్వేం చేయలేదు, ఎందుకంటే నాకు గత జన్మ తాలూకు విషయాలన్నీ తెలుసండి. నేను ఇప్పటికి 10,000 సార్లు జన్మనెత్తాను. గత 10,000 జన్మలు నాకు గుర్తున్నాయండమే సబబు. బహుశా అంత మునుపు గుర్తున్నాయో లేదో. నేను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర యథావిధిగా ఏదైతే మన ధర్మాలు చెప్పారో అన్ని యోనుల్లోనూ పుట్టాను. తిరియగ్యోనులో పుట్టాను, పశువుగా పుట్టాను, జింకగా పుట్టాను, చెట్టుగా పుట్టాను, తీగలా పుట్టాను. ఆ జన్మలన్నీ నాకు గుర్తున్నాయండి నాన్నగారు. మీరు తండ్రిగా ఈ జన్మ నాకు ఇచ్చారు, అందుకని మీ మాటను గౌరవిస్తాను, కానీ వేటికి నాకు సంబంధం లేదండి. నేను నిమిత్త మాత్రుణ్ణి, నా జీవితం నన్ను బతకనివ్వండి. గత జన్మలో చేసినటువంటి కొన్ని అపరాధాల వల్ల మళ్ళా నేను తిరియగ్యోనిలో పుట్టవలసినటువంటి పరిస్థితులు వచ్చాయని అంటారు. మీకు ఇందాక ముందుగా చెప్పినట్టు మీది కాని శరీరంలోకి మిమ్మల్ని పంపితే ఎలా ఉంటుంది? ఎవరు ఏం పిలిచినా మీరు స్పందించరు, ఇది నేను కాదు అని అనుకుంటారు. అలాగే భగవంతుడు ఒక శరీరాన్ని ఎంచుకుంటాడు. మీ దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్, అంటే మీ దగ్గర ఎంతైతే పుణ్యం ఉందో, ఉదాహరణకి మీ దగ్గర 100 రూపాయల పుణ్యం ఉంది గత జన్మలో మీరు చేసినటువంటి, 100 రూపాయలకి తగ్గట్టుగానే మీకు ఇల్లు ఇస్తాడు. మీ దగ్గర 1000 ఉంది, ఆ ఇంటికి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. 1,00,000 ఉంది, స్విమ్మింగ్ పూల్ తో పాటు జిమ్ ఉంటుంది. 10 లక్షలు ఉంది మీ దగ్గర పుణ్యం, దాంతో పాటు సకల సదుపాయాలు, రోల్స్ రాయిస్ కార్లు ఇవన్నీ ఇస్తాడు. మీ దగ్గర 10 రూపాయలే ఉంటాయి, ఎక్కడి నుంచి ఇస్తాడు? పూరు గుడిసే ఇస్తాడు. అందులో కొన్ని గదులు పాడైపోయి ఉంటాయి, కొన్ని గదులు విరిగిపోయి ఉంటాయి, కొన్ని గదులు సరిగ్గా ఉండవు. అందుకనే శరీరం అనేటువంటిది సరిగా ఉంది అంటే గత జన్మ తాలూకు పుణ్యం మనకి అధికంగా ఉన్నట్టు, అన్ని భాగాలు పనిచేస్తూ ఉంటాయి. అయితే ఈ పంచదశ కర్మలను చెప్పుకున్నామే, ఆయు కర్మచ విత్తంచ, ఇవన్నీ కూడా గర్భంలో ఉండేటువంటి పిండంలో 5వ నెలలోనే బ్రహ్మగారు రాసేస్తాడు. వీడింత సంపాదించాలి, వీడింత చదువుకోవాలి, వీడింత కాలం బతకాలి అని రాసేస్తాడు. ఇక ఈ శరీరానికి సంబంధించినటువంటి కర్మలకి జాతకము అనేటువంటి దాన్ని ముడివేస్తాడు. ఎందుకంటే కాలస్వరూపమైనటువంటిది జాతకం.
ఆ జాతకంలో ఒకళ్ళకి ద్వికళత్ర యోగము అనేటువంటిది ఉంటుంది, అనగా రెండవ పెళ్లి జరిగేటువంటిది. ఒకడికి అసలు పెళ్లి యోగమే ఉండదు, అలాని వాడేం సన్యాసి కాడు, పెళ్లి అవదంతే. అలాగే కొంతమందికి పరివ్రాజక యోగాలు ఉంటాయి, వాళ్ళు సన్యాసి దీక్షను తీసుకుంటారు. అలాగే కొంతమందికి త్రికళత్ర యోగం ఉంటుంది, 3 పెళ్లిళ్ళు అవుతాయి. అలా ఉన్న వాళ్ళని చూశాను నేను. ఒక ఆయన ఉన్నాడు, మొదటి భార్య గతించింది, రెండో పెళ్లి చేసుకున్నాడు, రెండో భార్య గతించింది, మూడో పెళ్లి చేసుకున్నాడు. అలా మరి ఇవన్నీ ఎలా ఉంటాయి? కర్మ, జాతకం బట్టి. కొంతమంది 28 ఏళ్లకు వాళ్ళకి వివాహ వయసు వస్తుంది, కానీ వాళ్ళ ఇంట్లో 23 ఏళ్ల నుండి పెళ్లి సంబంధాలు చూస్తారు. 23 ఎక్కడ, 28 ఎక్కడ? ఈ 5 ఏళ్ల మధ్యలో కనిపించిన ప్రతి దైవానికి వాళ్ళు మొక్కులు మొక్కుకుంటారు, పూజలు చేస్తారు, జపాలు చేస్తారు, విరక్తి వచ్చేస్తుంది. ఎప్పుడు సమయం వచ్చిందో అప్పుడే మాత్రమే వివాహం అవుతుంది. ఇదంతా జాతకాన్ని బట్టే, కాలమే దీని అంతటినీ సూచిస్తూ ఉంటుంది. కానీ కొంతమంది ఈ మధ్య కాలంలో అంటే మనం సాధారణంగా రెమెడీలను ఆశ్రయిస్తాం, తప్పులేదు. ఎందుకంటే మనకి దగ్గు జలుబు వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇవి వస్తాయరా 10 రోజులు దగ్గుతుంది కూర్చో అంటే సాగదు కదా. నాకు తగ్గాలి వెంటనే, నేను దీన్ని భరించలేకపోతున్నా, నువ్వు నాకు మందిస్తే తగ్గుతుంది, వాడు మందిస్తాడు. అలాగే జ్యోతిష్ శాస్త్రంలో కూడా పూర్వకర్మలకి, సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మలకి సంబంధించినటువంటి తశాంతులు ఉంటాయి. కొంతమంది పూజాధికాలు చేసుకోగలుగుతారు, కొంతమంది జపాలు చేసుకోగలుగుతారు, కొంతమంది చేయలేరు. అయితే ఇందులో పెరియ పురాణము అనేటువంటి ఒక పురాణం ఉంది. ఆ పెరియ పురాణంలో 63 నాయనార్లకి సంబంధించినటువంటి వృత్తాంతాల్లో మొట్టమొదటి వృత్తాంతం సుందరేశ్వర స్వామి. పరమశివుడు ఒకానొక సందర్భంలో అద్దంలో నుంచున్నప్పుడు బ్రహ్మాండంగా కనబడతాడు, ఆ అన్ని ఆభరణాలతోటి చూస్తాడు. అమ్మవారు ఏముంటుంది, ఎప్పుడు మీరు ఇలాగా భస్మాన్ని పూసుకుని పులి చర్మంతో మెడలో ఆ కపాలమారం ధరించి ఉండడం కన్నా ఇలా ఉండడం బాగుందండి. అయితే ప్రతిసారి మీరు ఇలా ఉండడం సాధ్యం కాదు కాబట్టి అద్దంలో ఉన్న రూపాన్ని తీసుకొచ్చి ఎదురబెట్టండి అంటుంది ఆవిడ. పరమేశ్వరుడు అలాగే అంటాడు. ఆ అద్దంలోంచి పరమేశ్వరుడే స్వయంగా ఆ బింబం రూపాన్ని ధరించి బయటకు వస్తుంది, ఆయనే సుందరేశ్వరుడు అంటారు. ఆ సుందరేశ్వరుడు సాక్షాత్తు పరమశివుడే, కానీ శివుడు కాదు, బింబం, ప్రతిబింబం. అలా ఆ నాయనారుల చరిత్రలో ఆ సుందరేశ్వరుడికి ఒక వృత్తాంతం ఉంటుంది. పరమశివుడు ఈ సుందరేశ్వరుని శాపవశాత్తు భూలోకాన్ని పుట్టించి, ఆ సుందరేశ్వరుడి వివాహం జరుగుతూ ఉన్నటువంటి టైంలో వృద్ధ బ్రాహ్మడిగా వెళ్ళి ఆ వృత్తాంతం అంతా ఉంటుంది. ఎవరైతే ఈ వివాహాలు ఆలస్యం అవుతూ ఆటంకాలు అవుతూ ఉన్నాయి అని బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు ఎవరైనా సుందరేశ్వరుడి యొక్క దేవాలయాన్ని దర్శించుకోవాలి. జాతకం అంటే పర్ఫెక్ట్ రెమెడీ ఏదైనా ఉంది అంటే ఇది తిరుచెందూర్ అనేటువంటి ఆలయం ఎక్కడ ఉంటుంది, తమిళనాడులో. సుందరేశ్వరుడి దేవాలయం కొడితే తమిళనాడు, ఎందుకంటే నాయనార్లో ఒకటిది కాబట్టి ఖచ్చితంగా అది కనబడుతుంది. అక్కడ ఆ గుడికి వెళ్ళి, నిజానికి అక్కడ ఇది పెద్ద ఉత్సవంగా చేస్తారు. వివాహం కానటువంటి వారందరూ వెళ్ళి సుందరేశ్వరుని దర్శించుకుని అక్కడ కొన్ని ప్రక్రియలు ఉంటాయి, అది చేసుకుని తిరిగి మరలా వివాహం అయిన తర్వాత వచ్చి ఆయన దర్శనం చేసుకుంటారు జంటగా. ఇది సంవత్సరంలో ఈ ప్రక్రియ చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది. కొంతమంది పెళ్లి కాని వాళ్ళు వస్తారు, కొంతమంది పెళ్లి వాళ్ళు వస్తారు. ఇలా ఈ చాలా గొప్ప దేవాలయం అది, తమిళనాడు ఉంటే తిరుచెందూర్ అనుకుంటున్నాను. ఇది సుందరేశ్వర టెంపుల్ చాలా చాలా ఫేమస్. అయితే మీనాక్షి సుందరేశ్వరుల దేవాలయం, మీనాక్షి అమ్మవారి గుడి, అది వేరు, ఇది వేరు. మీనాక్షి సుందరేశ్వరుల దేవాలయం మీరు ఎప్పుడైనా శ్రీపాద వల్లభ చరితామృతం చదివితే అందులో శంకర భట్టు అనేటువంటి ఆయన ఒక సిద్ధ గురువుని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు బాగా అలసిపోయి ఒకానొక ప్రాంతంలో ఈ శివాలయం కనబడుతుంది. ఇది ఎవరు కట్టించారయ్యా అంటే దేవేంద్రుడు కట్టించాడని చెప్పి ఆ మధురైకి సంబంధించిన వృత్తాంతం చెప్పుకుంటూ వస్తారు. ఇది వేరు, తిరుచెందూరు వేరు. తిరుచెందూరు దగ్గర ఉన్న సుందరేశ్వర స్వామి ఆలయానికి వెళితే అప్పుడు ఈ వివాహం కానటువంటి వారికి ఎక్కువ మందికి వివాహాలు జరుగుతున్నాయి ఒకటి. అలాగే చాలా రకాల దేవాలయాలు ఉన్నాయి. ఉదాహరణకి ఈస్ట్ గోదావరి, అక్కడ ఉండేటువంటి మురమళ్ళ దేవాలయంలో కూడా కళ్యాణం జరిపించుకుంటే అవుతుందని ప్రసిద్ధి. చాలా ఇలా భగవంతుడు కొన్ని దోషాలను తీసేస్తాడు, కానీ అన్నిటికీ జాతకం అనేటువంటిది ప్రధానం. జాతకంలో దోషాలు ఉన్నా యోగాలు ఉన్నా ఏదైనా ఒక పెళ్లి టైం పట్టుకుంటే చాలా మంచిది. కొంతమందికి 33వ ఏట పెళ్లి అవుతుంది, కొంతమందికి 36 అవుతుంది. అది కర్మల్ని బట్టి అవుతూ ఉంటుంది. అది కూడా ఒకంత మనం తెలుసుకోవాలి. ఇంకా అవేం అవ్వట్లేదు, మనం ఎన్నిసార్లు జాతకం చూపించుకున్నా అవ్వట్లేదు అన్న సందర్భంలో ఈ దేవాలయాలకు వెళితే వివాహం అవుతుంది. అయితే పిల్లలు ఒప్పుకోవట్లేదండి పెళ్లిళ్ళకి అని అనే తల్లిదండ్రులు ఉంటారు. మరి వాళ్ళు అంటే ఇది ఒకటి బుద్ధి కర్మానుసారం. బుద్ధి కర్మను అనుసరించే ఉంటుంది. ఎప్పుడు మన కర్మ అంటే జాతకమే. అంటే నిజానికి ఒక నా జీవితంలోనే ఒక ముఖ్యమైన ఉదాహరణ,
ఒక ఆమెకి 28 సంవత్సరాలు ఎంతోను. ఆ అమ్మాయికి పెళ్లి 22వ ఏట నుండో ఎప్పటి నుండో చూస్తున్నారు. ఆమె ఒక బుధవారం మినహా అన్ని రోజులు 108 ప్రదక్షిణలు చేస్తోంది ప్రతి దేవాలయానికి వెళ్ళి. చాలా బక్కగా అయిపోయింది. ఇక అసలు ఓపిక లేదు. పెళ్లి కోసం చాలా అందంగా ఉంటుంది, చదువుకున్నది, ఉద్యోగం చేస్తుంది, పెళ్లి అవ్వట్లేదు. అమ్మ ఎందుకు అంత ఇదిగా ఉన్నారు? ఈ అమ్మాయికి 29 సంవత్సరాలు వస్తేనే కానీ పెళ్లి అవ్వదు. ఆమె జాతకంలో వాహన యోగం ఉంది, తర్వాత పెళ్లి యోగం ఉంది అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అప్పుడు ఈమె ఏం చేసింది, ఇంక ఈ ప్రదక్షిణలన్నీ మానేసి తన పని తను చేసుకోవడం. వెళ్తారు. ఎండ్ ఆఫ్ ది డే మీరు యోగాన్ని బట్టే అవుతుంది అని చెప్తున్నారు కాబట్టి అనుకూలవతైన భార్య, యోగ్యవంతమైనటువంటి భర్త ఎవరికైతే పెళ్లిళ్ళు కావాలో వాళ్ళకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే.